Again, this is Mr. Rishi, official 46. Welcome back to the video. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏంటంటే ఇండియాలో అయితే క్యాప్కట్ అయితే అవైలబుల్ లేదు. దాన్ని అయితే ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అని అంటే నార్మల్ ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఈ నార్మల్ ఎడిటింగ్ ఎట్లయితే ఎట్లా వస్తాయి, దాన్ని ఫిల్టర్స్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం చెప్పేసా. అది ఇండియాలో అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు. దాన్ని ఎట్లా ఇన్స్టాల్ అయితే ఇప్పుడైతే చూడండి. ఫస్ట్ అయితే మనం అయితే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. ఇంటర్ఫేస్ తర్వాత మన ప్లేస్టోర్లోకి వెళ్ళినాక మనం ప్రోటాన్ VPN అని చెప్పేసి టైప్ చేద్దాం. చూడండి, ప్రోటాన్ VPN అయితే నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ. ఎందుకంటే నేను యూజ్ చేస్తాను, క్యాప్కట్ని అయితే యూజ్ చేస్తాను. దాని సింబల్ అయితే ఇలా ఉంటుంది చూడండి, దాని సింబల్ కూడా. నెక్స్ట్ అయితే మనం గూగుల్లోకి వెళ్ళినాక మనకు క్యాప్కట్ నుంచి అది క్యాప్కట్ APK అయితే ఇన్స్టాల్ అయితే చేయాలి. 2025 వర్షన్ అది చూడండి. క్యాప్కట్ ప్రో అని చెప్పేసింది కదా, క్యాప్కట్ ప్రోని డౌన్లోడ్ చేయండి. దాని ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది చూడండి. దాన్ని కింది స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసినాక డౌన్లోడ్ APK అండ్ క్యాప్కట్ని మీరు పీసీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లస్ మన ఐఫోన్లో ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అయితే మనకి ఇలా వస్తుంది చూడండి. అంటే ఫస్ట్ APK మనం డౌన్లోడ్ కొట్టినాక మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ కాకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అయితే మనం చూసుకోవచ్చు. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ లాగిన్ అయితే కావచ్చు. బ్యాక్కి వెళ్ళి లాగిన్ అయితే డౌన్లోడ్ చేస్తుంది, ఎమ్మటే అయిపోతుంది. మళ్ళీ అయితే లోపల ఎంట్రన్స్ అయితే చూడండి. మళ్ళీ ఇప్పుడు డౌన్లోడ్ కొడుతుంది చూడండి. డౌన్లోడ్ అగైన్ అని చెప్పేసి వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి నాకు డౌన్లోడ్ అగైన్ అని చెప్పేసి వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ ఫైల్స్లోకి ఓపెన్ అవుతుంది. ఫైల్స్లో నుంచి మళ్ళీ మీరైతే నార్మల్గా అలాగైతే వచ్చేయాలి. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే క్యాప్కట్ అయితే ఇన్స్టాల్ అయింది చూడండి. క్యాప్కట్ చూపిస్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యాప్కట్ అనేది VPN లేకపోతే పనిచేయదు. ముందు చెప్తున్నా, క్యాప్కట్ VPN ఉంటే మాత్రమే పనిచేస్తుంది. చూడండి, నేనైతే ప్రాజెక్ట్స్ కొన్ని అయితే చేసిన. నెక్స్ట్ ప్రోటాన్ VPN చెప్పేసి అలా యాప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీరు అయితే రిజిస్టర్ కావాలి. అలా రిజిస్టర్ అయినాక మీ ఈమెయిల్ ID అయినా లేకపోతే ఏదైనా చెప్పేసి అలా అయితే ఇవ్వాలన్నట్టు. తర్వాత డైరెక్ట్ కనెక్ట్ ఆప్షన్ కూడా వస్తుంది. ఎందుకంటే మీరు రిజిస్టర్ అయితేనేమో అది నార్మల్గా ఫ్రీ వైఫై ఉంటుంది దీన్ని. అంటే మీకు నెట్ అవసరం లేదు, నెట్ తీసుకోదు దీనికి. వేరే అయితే నెట్ తీసుకొని అయితే కనెక్ట్ అయితే ఇప్పుడైతే కనెక్ట్ అయింది కదా. చూడండి, క్యాప్కట్ అయితే ఓపెన్ చేయండి. న్యూ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మనం ఇప్పుడు చేసిన వీడియో ఉంది, ఆ వీడియో చూద్దాం ఒకసారి. ఈ వీడియోలో కాదులే కానీ ఇంకోటి వీడియో అయితే నా పాత వీడియో అయితే చూపిస్తే చూడండి. పాత బైక్ మన పల్సర్ది ఉంటుంది, ఆ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో అయితే మన దగ్గర ఇప్పుడు ఉంది కదా. ఈ వీడియో అయితే చూడండి. దాన్ని అయితే యాడ్ అయితే చేసుకున్నాం. యాడ్ చేసుకున్నాక ఇట్లయితే ఇంటర్ఫేసెస్ వస్తుంది. నార్మల్ ఎడిటింగ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇల్లు ఉంటాయి. తర్వాత ఎఫెక్ట్స్ అవన్నీ అయితే ఎట్లా వర్క్ అయితే చూపిస్తారు చూడండి. అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఎరేజ్ అయినా లేకపోతే క్రాప్ అయినా అన్ని ఎరేజ్ అయితే ఉంటాయి, అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడండి ఒకసారి మీరైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే చూద్దాం. ఇప్పుడైతే వస్తలేదు, ఎందుకంటే మనకు ప్రోటాన్ VPN అయితే కనెక్ట్ కాలేదు. ఇప్పుడు ప్రోటాన్ VPN మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. సో ట్రై చేద్దాం. మళ్ళీ వస్తలేదు. మనం ప్రోటాన్ VPN అయితే మళ్ళీ ఒకసారి చేసి చూద్దాం, కనెక్ట్ అయితే చేసి చూద్దాం. లేదండి, ప్రోటాన్ VPN కనెక్టెడ్ అని వస్తుంది కానీ అక్కడ నెట్వర్క్ ఇష్యూ అని చెప్పేసి ఉంది చూడండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. లేదు, వస్తలేదు. సరే అయితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి
మనమైతే ప్రోటాన్ వీపీఎన్ అయితే కనెక్ట్ చేసుకుందాం. ప్రోటాన్ వీపీఎన్ కనెక్ట్ కాకపోతేనైతే అసలు రాదండి. ప్లీజ్ ఇన్‌స్టాల్ అయితే దాన్నైతే ప్రోటాన్ వీపీఎన్ అయితే మనకైతే పక్కా కావాలి. చూడండి. ఇప్పుడైతే వస్తది చూడండి. ఇప్పుడు మళ్ళా ఒకసారి అయితే చేసి చూద్దాం. ప్రోటాన్ వీపీఎన్ కనెక్ట్ అయితే దీన్ని చూడండి. చూడండి ఫిల్టర్ షీట్లు వస్తున్నాయి చూడండి. ఫిల్టర్స్ అయినా న్యూ ట్రెండింగ్ ఇప్పుడు ట్రెండింగ్ అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ న్యూలోకి అయితే వెళ్ళి చూద్దాం. న్యూలో కూడా ఉన్నాయి. మనకి ఇంట్రోకైనా ఏమైనా కావాలంటే చూడండి అట్లా కూడా ఉంటాయి చూడండి. ఇంకా ఎఫెక్ట్స్ అయితే బాగానే ఉంటాయి. ఇవన్నీ అయితే ఒక ఫిల్టర్స్ నార్మల్గా ఈ వీడియో ఎడిటింగ్కి మాత్రమే యూజ్ అయ్యేటి ఫిల్టర్స్ ఓన్లీ. తర్వాత ఫిల్టర్స్ లాగా చూద్దాం. తర్వాత కలర్ గ్రేడింగ్ ఎట్లా వేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో అయితే చేసి చూపిస్తే కలర్ గ్రేడింగ్ ఎట్లా వేయాలి ఏంటి నార్మల్ కలర్ గ్రేడింగ్ ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పేసి కూడా చూపిస్తాయి చూడండి. ఎఫెక్ట్స్ అయితే చూడండి. ఇవన్నీ అయితే ఎఫెక్ట్స్. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మన ఛానల్కి అయితే గ్రోత్ అయితే వస్తలేదు, చూస్తాలే కానీ నార్మల్గా వాళ్ళైతే లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. నెక్స్ట్ అయితే చూడండి నార్మల్గా టెక్స్ట్లకి అయితే చూద్దాం. ఎంటర్ టెక్స్ట్లో ఇప్పుడు నార్మల్ ఏదైనా టైప్ చేసి చూద్దాం చూడండి. దాని ఫాంట్స్ ఇట్లయినా లేకపోతే ఫాంట్స్ చూపిస్తే చూడండి. ఫస్ట్ మీకు ఫాంట్స్ అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి చూడండి. ఇది క్యాప్కట్ ప్రో అన్నమాట. క్యాప్కట్ ప్రో అయితే ఇన్స్టాల్ అయింది మన దగ్గర చూడండి. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. ఇప్పుడు మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నంత ఇప్పుడు దానికి మీ డబల్ అయితే ఎంటర్టైన్మెంట్ అంటే ఎత్తిస్తా. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. చూడండి నెక్స్ట్ ఎఫెక్ట్స్ అయినా బాగానే ఉంటాయి అన్ని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. అండ్ ఇంకో వీడియో అయితే మళ్ళీ తొందరలో అయితే వస్తా. ఫస్ట్ అయితే మనకైతే బండిది సినిమాటిక్ షూట్స్ అయితే తీస్తున్నాం దాని వీడియో కూడా పెడతా చూడండి. దాని వీడియో కూడా ఒక 2-3 డేస్లలో వచ్చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ థ్యాంక్ యూ.